టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం, అభివృద్ధి, బలహీన వర్గాల అభివృద్ధి ఎజెండాగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించబడిందని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ, ఎతిపా గ్రామాల్లో వందలాది మంది జన నీరాజనాలతో మహిళలకు మంగళహారతులతో చైతన్య రథంపై జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు. ఈ నెల కూడా పెన్షన్దారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన మధ్య ఉండే మన నాయకుడు, మనకు అందుబాటులో ఉండే నాయకుడు జ్యోతుల నెహ్రూ గారమ్మా. అమ్మా, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు మన గ్రామ ముద్దుబిడ్డ. మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. ఇవాళ ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపడాలి. అమ్మా, 4,000 రూపాయలు పెంచినాయి అమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి రమ్మ, ఒక్కరికి మా జగన్ లాగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ముగ్గురు పెట్టుకుంటే 45,000, నలుగురు పెట్టుకుంటే 60,000 ఆ తల్లికి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. గృహిణులకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది. రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసా, ఆర్థిక సహాయం అందుతుంది. ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు వస్తున్నారు, మీ ముందుకు వస్తున్నారు, మీ చల్లని ఆశీస్సుల కోసం వస్తున్నారు, మీ చల్లని దీవెనలు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. అక్కడ మీ ముందుకు వస్తున్నారు, మీ చల్లని ఆశీస్సులు కోరుతూ వస్తున్నారు. దీవించండి, ఆశీర్వదించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు మీకోసం, మన కోసం ఎప్పుడు పోరాడే పోరాట యోధులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్మీ సపోర్ట్ చేసే